హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణిని. వైల్డ్ త్రిమూర్తుల కోసం ఇప్పుడు మాట్లాడదాం. నెంబర్ 1 వెటకారి మాధురి. నిన్న కళ్యాణ్ వర్సెస్ దువ్వాడ మాధురి ఫైట్ మనం చూసుకుంటే దువ్వాడ మాధురి 100% రాంగ్ అంటున్నా. ఎందుకంటున్నా అంటే తను వెటకారంగా మాట్లాడింది. ఎక్కడ అంటే తను రావడమే వైల్డ్ కంటెస్టెంట్గా వచ్చారు, రాగానే కుకింగ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారు. అలాంటప్పుడు మీరు ఎంత కుక్ చేయాలి, ఎంత రేషన్ వస్తుంది అనేది మీకు తెలియదు. ఒక కెప్టెన్గా బాధ్యతగా కూర్చోండి మాట్లాడదాం అన్నారు. మీరు వినిపించుకోకుండా కూర్చుంటే చెప్తావా, నించుంటే చెప్పావా అనే రకంగా పెద్ద డ్రామా అయితే క్రియేట్ చేశారు. నాకైతే దివ్య ఇచ్చి పడేసింది అనిపించింది, మామూలు కాదు. మళ్ళీ తర్వాత పప్పు తన దాల్ 2 కప్పులు ఇస్తుంది దివ్య. ఇది 2 పూటలు సరిపోయే విధంగా కుక్ చేయండి. ఎందుకు రేషన్ చూసుకొని కదా ఇస్తారు, దానికి మళ్ళీ వెటకారంగా ఏం మాట్లాడారు, బకెట్ నీరేయాల్సి వస్తుంది అలాంటప్పుడు అన్న రకంగా అన్నారు. మళ్ళీ ఇచ్చేసింది గట్టిగా. దివ్య అయితే సూపర్ అనిపించింది నిన్న దివ్య అయితే. కళ్యాణ్ విషయంలో చూసుకుంటే నోరు పారేసింది రమ్య సెకండ్ 1. ఎందుకంటున్నా అంటే కళ్యాణ్ తనుజతో ఉండేటప్పుడు అక్కడ రుద్దుతాడు, ఇక్కడ రుద్దుతాడు, అక్కడ చేయి వేస్తాడు, ఇక్కడ చేయి వేస్తాడు, నా మీద అలా చేయి వేస్తాడు అనుకో చంప పగలగొడతా అని చాలా పెద్ద స్టేట్మెంట్ని అయితే పాస్ చేసింది. ఈ వీక్ నాగార్జున వస్తే కంపల్సరీగా అడగాల్సిందే. అది లైవ్ షో అమ్మా, అలా ఎవ్వరు కూడా కావాల్సి అయితే చెయ్యరు. నువ్వు నోరు పారేయడం చాలా తప్పు అనిపించింది నాకైతే. అది చేసిన ఆయేష. ఎందుకంటున్నా అంటే తను ఓవర్ చేసింది, కామెడీ చేసింది. ఇమాన్యుల్తో సూపర్ అనిపించింది. కామెడీ లెవెల్ అయితే బాగుంది ఇమాన్యుల్ అండ్ ఆయేషది. కానీ అతి ఓవర్ చేసింది. ఏంటంటే తనుజ విషయంలో నేనే అందం కాదు, తనుజ కూడా ఉంటుంది అంటే అప్పుడు ఏంటి వస్తుందా అని రకంగా చూశాడు ఇమాన్యుల్ నుంచి. తర్వాత సెకండ్ 1 ఏంటంటే రీతుతో అన్నెసెసరీ అయితే నాకైతే అక్కడ అనిపించింది. తను కనిపించాలి ఫుటేజ్ కోసం ఓవర్ బిల్డప్ తీస్తుందని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సంజన, ఇమాన్యుల్, తనూజ సూపర్ అనిపించారు నిన్న కామెడీ అయితే. ఏంటంటే సంజన గారు ఒక డైలాగ్తో అదరగొట్టేశారు. కోడెలా నా కొడుకునే కొడతావా అని ఇమాన్యుల్తో వేసే డైలాగ్ అయితే వేరే లెవెల్. అసలుకి సంజన సూపర్గా ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎస్టర్డే నామినేషన్స్లో చూసుకుంటే తనూజ గారు 2 నామినేట్ చేశారు, సుమన్ శెట్టి అండ్ రాము గారిని. వీళ్ళిద్దరు కూడా కరెక్ట్ పాయింట్స్ చెప్పారు. తనూజ గారు అయితే నాకు అనిపించింది సూపర్ పాయింట్స్ అయితే చెప్పారు వ్యాలిడ్గా. ఫైనల్గా సుమన్ అయితే నామినేట్ అయ్యాడు నిఖిల్ ప్రకారం అయితే. రాము 2 నామినేట్ చేశారు జంట పక్షుల్ని, డెమోన్ పవన్, రీతు. వెల్ డిఫెన్స్ కూడా 2 కూడా చేశారు. రమ్య చేతిలో పవన్ అయితే నామినేట్ అయ్యారు.